ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కబోర్డ్కి మనం డోర్లకి సన్మైక్ అంటించాలి. డోర్లు ఇక్కడ ఉన్నాయి. ఇదే సన్మైక్ సీటు, ఇది 8x4 షీట్. ఇది ఇప్పుడు ఈ సన్మైక్ సీటు ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది సన్మైక్ సీటు. మనం ఎప్పుడు సన్మైక్ సీట్ని ముందు ఫ్రేమ్కి కట్ చేసేటప్పుడు సీట్ని ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ డోర్లు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్లు పక్కకు తీసుకోవాలి. ఈ డోర్లు 32, 24 ఉన్నాయి. ఈ డోర్లు మొత్తం 4 ఉన్నాయి, పెద్ద డోర్లు ఉన్నాయి. ఇవన్నీ నేను కొలతలు ఇక్కడ రాసుకున్నాను. కొలతలు చూసారు కదా, నేను రాసుకున్నాను మొత్తం కొలతలు. అప్పుడు ఈ కొలతల ప్రకారం మనం డోర్లు కట్ చేయాలి. మనం డోర్లు కట్ చేసినప్పుడు సైడ్ వేస్ట్ పీసులు కనుక వస్తాయి, ఆ పీసులు మనం కట్ చేసుకొని ఈ ఫ్రేమ్కి కనుక తగ్గించుకోవాలి. అప్పుడు మనకు సంథింగ్ కన్నా దొరుకుతాము. మీకు కట్ చేసి చూపిస్తాను సంథింగ్ 7 కట్ చేయాలో. ఇప్పుడు నాకు పొడవు 68 పడుతుంది. 68 ముందు అమలు పెట్టుకోవాలి. ఇది సన్మైక్ కట్. ఇది నేను ముందుగా అగ్రేటింగ్ అనేది వేసుకుంటున్నాను. నాకు పొడవు 68 పడుతుంది. ఇప్పుడు నేను పొడవు ఆన్లో పెట్టుకున్నాను. ఆన్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్లేవుడ్ లెవెల్గా ఉన్న ప్లేవుడ్ షీట్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేస్తున్నాను. మనం పెట్టుకున్న గీత కరెక్ట్గా ప్లేవుడ్ అనేది మనం పెట్టుకున్న గీత కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ కింద టైల్స్ ఉన్నాయి, మనం కరెక్ట్గా లాగితే టైల్స్ గేర్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి వేస్ట్ సన్మైక్ తీసి ఈ కింద ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు మనం వెనక లాగినప్పుడు టైల్స్ అనేది కన్నం పడకుండా ఉంటుంది, గీత పడకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా పట్టుకొని కట్టలో నిలబెట్టి ఈ విధంగా లాగాలి. లాగితే మీకు ఇలా గీత అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, గీత అనేది ఏ విధంగా పట్టదు. ఈ విధంగా కట్టతో మనం కట్ చేసినప్పుడు గీత పడుతుంది. ఇప్పుడు ఇటుపక్క ఇలా ప్లేవుడ్ షీట్ పెట్టి ఈ సన్మైక్ని ఇలా పైకి లేపితే చూసారు కదా, అంత ఈజీగా కట్ అయిపోయిందో. ఇప్పుడు నిలువు కటింగ్ కూడా వేద్దాం. మనం డోర్ కావాల్సింది ఇప్పుడు 18 పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 డోర్లు మాత్రమే వస్తాయి మనకి, కాబట్టి 2 డోర్లు తీసుకోవాలి. నేను 18.5 డోర్కి ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం అంటించిన తర్వాత ఉన్నది 5 చేసుకోవచ్చు. మనం 18.5 తీసుకున్నాను ఈ డోరు. ఆమలు ఎక్కువైంది. ఇప్పుడు ఇది కూడా కట్ చేద్దాం. మనం సన్మైక్ కట్ చేసేటప్పుడు ఇందులో ఎన్ని డోర్లు వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా కట్ అయిపోయింది. ఇది ఒక డోర్ వచ్చింది. ఇదే సైజ్ డోర్ ఇంకో డోర్ తీయాలి. ఇప్పుడు నేను తీసే డోర్లు పెద్ద డోర్లు కాబట్టి మనకు 2 డోర్లు వస్తాయి. డోర్లు తీసేస్తున్నాను. కంపల్సరీ సన్మైక్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే కట్టతో లాగినప్పుడు టైల్స్ మీద పడితే టైల్స్ అనేది గీత పడిపోతుంది. చూసారు కదా, 2 డోర్లు కటింగ్ అయిపోయి. ఇప్పుడు ఈ డోర్లు మీద మనం నెంబర్ అన్నది తీసుకోవాలి. నెంబర్ వేసుకుంటే మనం డోర్లు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుంది. నేను కొలతలు తీసి నెంబర్లు రాసుకున్నాను. ఆ నెంబర్లో నేను దీని మీద వేసుకున్నాను. మనం ఏంటంటే ఈ పీస్ని ఇంకా ఆ నెంబర్ గల డోర్కి ఇలా పట్టుకెళ్ళి సన్మైక్ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి ఈ డోర్లకి మొత్తం అన్నిటికీ సన్మైక్ కట్ చేయాలి. ఇదంతా కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం నేను చిన్న డోర్లు తీస్తాను. ఇంకో 4 డోర్లకి సన్మైక్ తీయాలి. అక్కడ ఉన్నాయి కదా షీట్లో, అవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసి మనం సన్మైక్ని వేస్ట్ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ సన్మైక్లో తగిన ఈ పీస్ ఉంది కదా, ఈ 2 పీసులు. ఇప్పుడు ఏంటంటే ఈ పీసులు మనం ఆ ఫ్రేమ్ కనుక వాడుకుంటాము, అప్పుడు మన సన్మైక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా సన్మైక్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందాక కటింగ్లో చేసాం సన్మైక్. ఇప్పుడు డోర్లకి మనం సన్మైక్ అంటించాలి. ఆల్రెడీ డోర్ గోడికి ఏం చేసామంటే సన్మైక్ అంటించడం జరిగింది. ఈ సన్మైక్ చూసారు కదా ఎగస్తే ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇదంతా మనం మట్టంగా సాఫ్గా కొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చూసారు కదా సాఫ్గా కొడుతున్నారు.
ఈ విధంగా సాఫ్ట్గా కొట్టిన తర్వాత మనం డోర్కి ఈ విధంగా సన్మైక్ సీట్కి ఫ్లూయిడ్ సీట్కి గొమ్ము రాసుకొని అంటించుకోవాలి. మీకు ఏ విధంగా అంటించాలో కూడా సన్మైక్ ఏ విధంగా అంటించాలో ఒక 2 అడ్లకి గొమ్ము రాసిన తర్వాత సీట్ దాని మీద ఒకటి అడిసి చూసారు కదా ఏ విధంగా అంటిపోతుందో సన్మైక్. ఈ విధంగా ఆ డోర్కి అన్ని వైపులు సరిపోయే విధంగా సన్మైక్ సీట్ని పెట్టుకొని తర్వాత మనం క్లాత్ కానీ లేదా పేపర్ కానీ పట్టుకొని పైన గట్టిగా నొక్కి రుద్దాలి. చూస్తున్నారు కదా మనం గొమ్ము రాసుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ పట్టుకొని గట్టిగా నొక్కి రుద్దుకోవాలి. అప్పుడు సన్మైక్ బలంగా అంటుకుంటుంది. మనం గట్టిగా ప్రెస్ చేసి నొక్కపోతే ఏమవుతుందంటే మయ్యాన్ని బుడగలనేవి వస్తాయి. అలా బుడగలు రాకుండా ఉండాలంటే గట్టిగా ప్రెస్ చేసి మొత్తం డోర్ మొత్తం ఈ విధంగా రుద్దాలి. తర్వాత సన్మైక్ అన్ని వైపులు కరెక్ట్గా సరిపెట్టుకొని సన్మైక్కి ఈ వారంట మనం టేప్ వేసుకోవాలి. టేప్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వేయాలో. చూసారు కదా మనం మొత్తం గట్టిగా నొక్కి ప్రెస్ చేయడం అయిపోయింది. ఇప్పుడు టేప్ అన్నది వేసుకోవాలి. టేప్ అన్నది గట్టిగా లాగిపెట్టి డోర్కి అంటించాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టి లాగా అంటించాలి. మొత్తం అంటించిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా టేప్ మొత్తం వేసేయడం జరిగింది. డోర్ ఈ విధంగా వచ్చింది. ఈ గొమ్మ ఆడడానికి 24 గంటలు పడుతుంది. రేపు ఈ స్టిక్కర్లన్నీ తీసి ఇక్కడ చూసారు కదా కొద్దిగా ఎడ్జ్ అన్నది ఉంది. ఈ ఎడ్జ్ అన్నది ఫైల్ చేసేయడమే. అప్పుడు డోర్ మొత్తం తయారైపోవడమే. అప్పుడు మనం కబోర్డ్ బిగించవచ్చు. మీకు కబోర్డ్ బిగించేది చూపిస్తాను మిగిలింది. నేను ఇంకా ఇక్కడ పనిచేస్తున్న లొకేషన్ ఇది. చూసారు కదా ఏ విధంగా ఉందో.